శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో చాలామంది కొత్తగా దేవుడు వచ్చేవాళ్ళు కానీ లేకపోతే ఆల్రెడీ దేవుడు వచ్చిన వాళ్ళు మాకు అంటే కాళ్ళు చేతులు బాగా లాగుతున్నవి, మేము జపం చేసినా ధ్యానం చేసినా మాకు కాళ్ళు ఎక్కువగా తిమ్మిర్లు వస్తున్నాయి అంటారు కదా. అయితే దీనికి మనము అంటే కొంతమంది వీక్నెస్గా ఉంటారు. మనము ఎందుకంటే ఈ దేవుడు వస్తుంటేనే దేవుడు వచ్చిన వాళ్ళకి ఇలా హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో, దేవుడు రాకుండా బాగా అని చాలామంది పొరపాటు అది కాదు. ఎందుకంటే ఇక్కడ మనము ఒక విషయం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక బండి ఉందనుకోండి, ఒక బండికి పెట్రోల్ ఎంత ముఖ్యమో, పెట్రోల్లో డీజిలో ఏదో ఎంత ముఖ్యమో, ఒక మనిషి కూడా జీవించాలి అంటే మనిషి కూడా రక్తం అనేది ఉండాలి కదా. అంటే ఆ రక్తం అనేది శుద్ధిగా ఉండాలి అంటే మన బాడీలో ఎక్కడైనా రక్త ప్రసరణ సరిగా లేకపోతే మనకు ఈ అంటే కాలు తిమ్మిర్లు రావడం, మన బాగా ఇట్లే కూర్చున్నాం అనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కాదనమాట. కానప్పుడు ఏమవుతుంది అంటే అక్కడున్న ప్రాంతం మొత్తము తిమ్మిర్లు రావడము, అంటే కొద్దిగా పెయిన్స్ రావడము, నొప్పిగా లేవడం అనేది జరుగుతుంది. కాబట్టి అయితే ఈ దేవుడు వచ్చే వాళ్ళకు ఏమవుతుంది అంటే వాళ్ళలో ఏమన్నా పార్ట్స్ పనిచేయకుండా ఉంటాయి కదా, అంటే ఎక్కడైనా రక్తం గడ్డగట్టడం కానీ ఇట్లాంటివి ఏమన్నా జరుగుతుంటే అవన్నీ క్లీన్ అవుతుంటాయి. అందుకే బాడీలో ఒక్కొక్కసారి మనము పండుకున్నాం అనుకోండి, ఏదో శరీరంలో ఏదో పాకుతున్నట్లు అని, మనకు నరాలలో ఏదో గుంజుతున్నట్లు పాకుతున్నట్లు అనిపిస్తుంటుంది. అంటే అది మంచి కోసమే, చెడు కోసం కాదు. అయితే ఇది మళ్ళీ మీరు అంటే మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే నేను చాలా వీడియోలు చెప్తున్నా, మీరు ఫస్ట్ హాస్పిటల్కి చూపించుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటే మనం ఫస్ట్ హాస్పిటల్కి చూయించుకున్న తర్వాత అక్కడ ఏమీ లేదు అన్నప్పుడు మాత్రమే మనము వీటి మీద నమ్ముకోవాలి. అంతేగాని ఏదో ఇట్లే జరుగుతుందంట అని అనుకోకండి, మళ్ళీ తర్వాత ఇబ్బంది పడకండి. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే చక్కగా మీరు ఫస్ట్ హాస్పిటల్కి పోవాలి, అక్కడ అన్ని టెస్టులు చేయించుకోవాలి. అన్నీ అయిపోయింది, అక్కడ ఏమి లేదు అంటే మనము అప్పుడు ఓహో ఈ దేవుడు వచ్చే వాళ్ళకి ఇలా జరుగుతుంది అని మనము అప్పుడు ఒక డిసైడ్ అనేది కావాలి. అంతేగాని ఇలాగనే జరుగుతుంది అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. అయితే అవుతుంటుంది, ఇప్పుడు దేవుడు వచ్చే వాళ్ళకు ఈ బ్లడ్ సర్క్యులేషన్ క్లీన్ అవుతుంటుంది అనమాట, అంటే పార్ట్స్ మొత్తం. ఎందుకంటే ఒక దేవుడు ఆరాశక్తులు ఒక మనిషి మీదకి రావాలంటే అతడు చాలా కొంతమంది ఎగురుతుంటారు, చేస్తుంటారు, అంటే వాళ్ళకి శక్తి అనేది కావాలి కదా, బాడీ తట్టుకోవాలి. కాబట్టి అన్నీ మంచిగా జరగాలి. కాబట్టి ఈ బ్లడ్ సర్క్యులేషన్ అందుకే మనం ఒక్కొక్కసారి పడుకుంటే చాలామంది గమనిస్తే తెలిసిపోతుంది, కొంతమందికి జరుగుతుంటుంది కూడా. పండుకున్నప్పుడు ఏవో నరాలు లాగుతున్నట్లు, నరాలులో ఏదో పోతు మన శరీరంలో ఏదో పాకుతున్నట్లు ఇట్లా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది మంచి కోసమే, ఏం బెదుర్కొని అవసరం లేదు. అయితే ఈరోజు ఈ ఈ అంటే మనకు ఈ కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇవి అవుతుంటాయి కదా, వీటి కోసం నేను ఒకటి చిన్న చిట్కా చెప్తా. ఇది అంటే ఈ పొడిని రోజు తాగడం వల్ల కూడా మనకు ఈ రక్తం చాలా నీట్గా అవుతుంది. అదేవిధంగా మనకి ఈ తిమ్మిర్లు అనేటివి తగ్గిపోతాయి అన్నమాట. ఈ కాళ్ళ నొప్పులు, పెయిన్స్ అంటారు కదా, అయితే ఇది అయితే మీరు ఏం చేయండి అంటే మనకు మారేడు చెట్టు తెలుసు కదా, బిల్వపత్రము అంటారు కదా, బిల్వపత్రంకు కాయలు ఉంటాయి కదా, మారేడు కాయలు, శ్రీఫలము అంటారు కదా. ఈ మారేడు కాయలు, అదేవిధంగా గరిక మనకు రెండు విధాలుగా ఉంటుంది. ఒకటో భూమి పోటీ పాకుంటుంది, అవి చిన్న చిన్న పొడుగుగా ఉంటాయి. అయితే ఇంకో మనకు అసలైన గరిక పొడుగుగా ఉంటుంది, ఈకలు అనేవి పొడుగా వస్తుంటాయి దాని ఆకులు అనేది. గరిక ఈ అంటే ఈ మారేడుకాయలు తీసుకొని వచ్చి లోపల గుజ్జు తీయాలి. మన ఎలగకాయ తెలుసు కదా, ఎలగకాయకు లోపల గుజ్జు ఉంటుంది కదా, మారేడుకాయ కూడా లోపల ఈ అంటే గుజ్జు ఉంటుంది. ఈ గుజ్జును మొత్తము తీసి మనం నీడల్లోనూ ఒక 2-3 రోజులు ఎండబెట్టుకోవాలి. ఎండకు పెట్టకుండా నీడకు పెట్టండి. ఈ గరిక ఉంది కదా, గరికను కూడా మనము తీసుకొచ్చి వాటి ఆకులు మొత్తము మనకు నేతది అంటే కొంచెం ముదురుగా అయిపోతుంది. పెద్ద గరిక చెట్టు అయితేనేమో ఈనెలు ఉంటాయి కదా, ఆ ఈనెలు ముదురుగా ఉంటాయి. నేత చూసి మనము తీసుకొని వచ్చి నీడలోనే ఒక 2-3 రోజులు ఎండబెట్టుకొని ఈ రెండింటిని పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని మీరు ఈ మారేడి పొడి ఉంటుంది కదా, అయితే కొలత తీసుకోండి. రెండు స్పూన్స్ అంటే మన టీ స్పూన్స్ అంటారు కదా, టీ స్పూన్స్ ఏదో ఒకటి మీరు ఒక కొలత పెట్టుకోండి. 2 పొడిలు అంటే 2 స్పూన్స్ల చెంచాల మారేడు పొడి. అదేవిధంగా మనకు గరిక ఒక స్పూన్ అంటే 2 మారేడు
ఒకటేమో ఒక స్పూనేమో మనకు ఈ గరిక పౌడర్ వేసి కలుపుకొని పెట్టుకోండి. రోజు ఉదయం మీరు ఛాయ్ తాగే అలవాటు ఉంటుంది కదా, ఛాయ్కు బదులుగా మీరు పాలుల్లో, లేదు మేము పాలు కొనలేని పరిస్థితి ఉన్నాము అనుకున్న వాళ్ళు మాత్రము మనకు వేడి నీళ్ళు, కొద్దిగా వేడి నీళ్ళు వేడి చేసుకొని ఇది రోజు ఒక్కొక్క స్పూను కలుపుకొని కొద్దిగా చక్కెర వేసుకొని మీరు ఇట్లా తాగుతూ రండి. ఈ పెయిన్స్ కూడా వెళ్ళిపోతాయి. అంటే ఈ తిమ్మిర్లు ఊకే శరీరం, కాళ్ళు చేతులు కొద్దిసేపు కూర్చోగానే తిమ్మిర్లు అంటుంటారు కదా, ఇది కూడా ఈ తిమ్మిర్లు కూడా తగ్గిపోయి. అయితే మీకు పడనిది ఉంటేనేమో మీకు మోషన్స్ అవుతాయి. మళ్ళీ బెదిరుకోకండి, మీరు ఈ పొడి తాగంగానే మోషన్స్ అవుతున్నాయని మీకు శరీరంలో ఏమైనా శుద్ధి అవుతుంటే మొత్తం మోషన్స్ ద్వారా వెళ్ళిపోతుంటుంది. ఏం బెదిరుకోకండి. అయితే ఇట్లా తాగండి. మీకు మళ్ళీ లేదు ఇది ఒక 2-3 రోజులు గ్యాప్ ఇవ్వండి. మోషన్స్ అవుతాయి కదా, మోషన్స్ అయినాక ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయండి. మళ్ళీ మీకు మోషన్స్ అవుతున్నాయంటే మీరు పొడి బంద్ చేసుకోండి. ఎందుకంటే మీ శరీరానికి అది పడతలేదు. ఫస్ట్ సారి అయితే మోషన్స్ కంపల్సరీ అవుతాయి. ఎందుకంటే కొంచెం లోపల ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది, చెడు అనేది వెళ్ళిపోతుంటుంది కాబట్టి మోషన్స్ అవుతాయి. ఒక 2-3 రోజులు బంద్ చేయండి. ఓ వారం రోజుల తర్వాత ఒకవేళ మోషన్స్ పడితే, కొంతమందికి పడను అంటే లోపల ఏమైనా చెత్త చెదారం ఉంటే కానీ మోషన్స్ ద్వారా వెళ్ళిపోతుంటుంది కాబట్టి బెదిరుకోకండి. మళ్ళీ మోషన్స్ అవుతున్నాయి అని బంద్ చేసేయండి. ఒక్కరోజు తాగంగానే 1-2 రోజులు తాగంగానే మీకు మోషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా పడ్డ వాళ్ళకు మాత్రము వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట. అంటే ఈ పొడి ఎవరికైతే పడుతుందో వాళ్ళకు ఫ్రీగా ఉంటుంది, మోషన్స్ ఇట్లా ఏమి కావన్నమాట. పడని వాళ్ళకు లేకపోతే లోపల ఏమన్నా అరగకుండా ఉంటాయి కదా ఏమన్నా పదార్థాలు, అవి వాటిని శుద్ధి చేసుకుంటూ వస్తుంది కాబట్టి మోషన్స్ అవుతాయి. ఏం బెదిరుకోకండి. మళ్ళీ ఒక వారం రోజులు బంద్ చేసి మీరు మళ్ళీ తాగండి. మళ్ళీ మోషన్స్ అవుతున్నాయి అంటే ఇంకా మీ శరీరానికి అది పడదని ఆ పౌడర్ని వాడకండి. ఇంకా మంచిది, ఎందుకంటే ఎక్కువ మోషన్స్ అవుతే కూడా శరీరం వీక్ అయిపోతుంది కాబట్టి వాడకండి. అయితే దీనికన్నా ముందు మనము అంటే ఫుడ్ ఆరోగ్యంగా ఉండాలి అంటే మనము అంటే రోజు తినాలి. కొంతమంది ఏదైనా ఒక బాధ కలిగింది అనుకోండి, ఆ బాధలో పడి అన్నం సరిగా తినరు. అంటే ఫుడ్ సరిగా తినకపోతే కూడా మన కాళ్ళు చేతులు ఎక్కువ గుంజుతాయి, తిమ్మిర్లు వస్తాయి. కాబట్టి మనకి ఎన్ని బాధలు ఉన్నా కానీ ఫుడ్ అయితే తినాలి. కాబట్టి అంటే మనం తింటేనే మన శరీరానికి శక్తి అనేది వస్తుంది. తిననప్పుడు శక్తి ఏ విధంగా వస్తుంది? అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవుతుంది. కాబట్టి ఈ కాళ్ళు చేతులు లాగడము, గుంజడము ఇవి ఎక్కువగా వస్తాయి. కాబట్టి మీరు కూడా ఫుడ్ అనేది మంచిగా తినండి. సరే, బాధలు అనేటివి అందరికీ ఉంటాయి, కానీ మనం బాధపడాలన్నా కానీ మన శక్తిగా ఉంటేనే బాధపడతాం. లేకపోతే మనం మంచాన పడ్డాం అనుకోండి, మనం ఇంకొకరిని మన ఇంట్లో వాళ్ళు బాధపడాలి. కాబట్టి మనము ఎన్నున్నా మర్చిపోవడానికి ట్రై చేస్తూ అంటే కాస్త తింటే మనకు శక్తి అనేది వస్తుందన్నమాట. అయితే ఇంకొక విషయం ఏంటిదంటే, చాలామంది ఈ ఎల్లమ్మ దేవుడు వచ్చే వాళ్ళు ఈ దర్గాల దగ్గరికి పోకూడదన్నమాట. ఎందుకంటే ఈ దేవుడు వచ్చే వాళ్ళు దర్గాల దగ్గరికి పోతే వాళ్ళ శక్తి అనేది తగ్గిపోతుంది. మనకు చూడండి, దర్గాలు అంటేనే ఈ మధ్య చాలామంది దర్గాలు, సరే కొంతమంది పెద్ద పెద్ద గురువులు వీళ్ళు దర్గాలకు మొక్కకూడదు అది ఇది అంటున్నారు కదా, సరే అది వాళ్ళ నమ్మకం. దీని మీద నేను ఎలా అంటే మాట్లాడాను. ఎందుకంటే కొన్ని పల్లెటూళ్ళలో చూస్తే చాలామంది వాళ్ళకి పిల్లలు కాలేకుని ఉంటారు, వాళ్ళు అక్కడ పోతేనే అయ్యిందని నమ్మకంతో ఉంటారు. అందుకే ఎవరి నమ్మకం వాళ్ళది. ఒకరి నమ్మకం మీద మనము కొట్టకూడదు, అంటే మనము చెడు అభిప్రాయం తేయకూడదు. కాబట్టి సరే, మొక్కే వాళ్ళు ఉంటే మొక్కుకోండి, అది మీ ఇష్టము. అయితే ఈ దేవుడు వచ్చే వాళ్ళు ఈ దర్గాల దగ్గరికి పోకూడదు, అక్కడ మొక్కకూడదు, అక్కడ తినకూడదు, అంటే అక్కడ పోకూడదు అన్నమాట. ఈ దర్గాలు ఎవరు అంటే ఇప్పుడు మనకు మన హిందూ దేవుళ్ళని నమ్ముకున్న గురువులు ఉంటారు కదా, ఈ గురువులు మనకు ఏ విధంగా ఉంటారో అంటే మనకి చూడండి, ఇప్పుడు అరుణాచలం తీసుకున్నాం అనుకోండి, రమణ మహర్షి, అదేవిధంగా మనకు శంకరాచార్యులు, ఇట్లా పెద్ద పెద్ద గురువులు ఉంటారు కదా. అంటే ముస్లిమ్స్ వాళ్ళకు కూడా ఈ దర్గాలు వాళ్ళలో కూడా అలాంటి గురువులు చనిపోయినాక కట్టినవే ఈ మసీదులు, అంటే ఈ దర్గాలు అన్నమాట. చనిపోయిన వాళ్ళే వాళ్ళ గురువులు అది వాళ్ళు పూజించుకోవాలి, మనం పూజించే అవసరం లేదు. అది ఇంకా పూర్వం నుంచి మొక్కిండ్రు, అది అయిపోయింది ఇంకా. అయితే వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళే కాబట్టి మనము అంటే ఈ దేవుడు వచ్చే వాళ్ళను ఆశ్రయించకూడదు. మళ్ళీ మన గురువులను మనం ఆశ్రయించవచ్చు. వాళ్ళ గురువులను ఎట్లా ఆశ్రయిస్తారో మన గురువులను మనము మొక్కొచ్చు, పోవచ్చు, అన్నీ చేయొచ్చు. అంటే వీళ్ళు మన యొక్క శక్తి
అంటే మనకు ఏ శక్తి వస్తుందో ఆ శక్తినే వీళ్ళు మొక్కిండ్రు కాబట్టి మనకు శక్తి పోదు. కానీ అక్కడ వేరే శక్తులు కాబట్టి వాళ్ళు వాళ్ళు వేరే మంత్రాలు చదువుతారు కాబట్టి మనం అక్కడ పోయినప్పుడు మన శక్తి అనేది తగ్గుతుంది. కాబట్టి దర్గాల దగ్గరికి పోకూడదు, శక్తులు అనేటివి చాలా తగ్గిపోతవి. అందుకే చూడండి, ఇప్పుడు సరే ఈ విషయం చెప్పాలో చెప్పకూడదు కానీ ఇప్పుడు ఎవరికైనా సరే ఈ చాతబడులు కానీ ఏదైనా ఆత్మలు పీడిస్తున్నప్పుడు ఎక్కువ దర్గాల దగ్గరికి పోతారు. అంటే దర్గాల దగ్గర తాయితలు కట్టిస్తారు కదా, అంటే అక్కడ వాళ్ళ ఆత్మ అనేది అక్కడ తొందరగా పోతాయి. అది వాళ్ళ శక్తి అన్నమాట. అంటే వాళ్ళు ఈ దుష్ట శక్తులను, ఈ ఆత్మలను ఎక్కువగా శరీరం పని ఇప్పుడు ఒకరి శరీరంలో ఆత్మ ఉందన్నప్పుడు మనం గుడి దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారు, ఎక్కువ అరవరు అన్నమాట. అదే దర్గాల దగ్గరికి తీసుకెళ్ళండి, వాళ్ళని పట్టి పీడిస్తుండే కాబట్టి వాళ్ళు ఎక్కువగా అరుస్తుంటారు, చేస్తుంటారు. అందుకే అక్కడ కట్టేయాల్సి వస్తుంది, అంటే తాళ్ళతోటి కట్టేస్తుంటారు. అంటే దర్గాల దగ్గరికి పోతే శక్తులు అనేది గుంజేస్తుంటుంది, దానివల్ల మనుషులు అరుస్తుంటారు. కాబట్టి మనము దర్గాల దగ్గరికి ఈ దేవుడు వచ్చే వాళ్ళు మాత్రం పోకూడదు. మిగతా వాళ్ళు మీ ఇష్టం, అది మీరు నమ్మిండ్రు కాబట్టి మీ ఇష్టం అది. కాబట్టి వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ పోకూడదు, శక్తులు అనేవి క్షీణించిపోతవి. అందుకే ఈ ఆత్మలు కానీ ఇవి బాణామతులు కానీ ఇవన్నీ ఈ దుష్టశక్తి ప్రభావాలు ఉంటే దర్గాలను తిరగమంటారు, దర్గా చుట్టూ తిరగమంటారు. వాళ్ళు పొగేస్తారు, వాళ్ళు పొగల కొన్ని మంత్రాలు చదువుతారు, గుగ్గిలం పొగేస్తారు. అవి వాళ్ళు కాబట్టి ఇంకా సరే అది వేరే ప్రాసెస్, అది మనకి వద్దులే కానీ అని అట్లా పోతే అక్కడికి పోతే అవి మాత్రం పోతాయని అంటున్నారు. ఇప్పుడు మన దేవుళ్ళని నమ్ముకొని మన గుళ్ళులకు వీళ్ళు రాలేరు కాబట్టి అక్కడ పోవడానికి అయితే తొందరగా పోతారు. అంటే ఒక శక్తి ఇంకొక శక్తిని, అంటే ఎవరు ఇప్పుడు చెడ్డవాడి దగ్గర చెడ్డుగానే ప్రవర్తించాలి, మంచివాడి దగ్గర మంచిగానే ప్రవర్తించాలి. ఒక ఆత్మగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఆత్మశక్తి పోతేనే వాళ్ళు అటాచ్ అవుతారు, ఏదో చేసుకుంటారు, అయిపోతాయి అన్నమాట. కాబట్టి మనము ఈ దేవుడు వచ్చే వాళ్ళు మాత్రం పోకూడదని నేను చెప్పిన కదా. అంటే ఫస్ట్ మనం ఈ హెల్త్ ఇష్యూస్, ఈ దేవుడు వచ్చే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే ముందు మీరు మంచిగా తినడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏమి తినకుండా చేయకుండా ఎందుకు ఇట్లా అవుతుంది, జరిగేది జరుగుతూనే ఉంటుంది. మనము ఎంత ఆపాలన్నా ఆగవు. కాబట్టి మీరు మంచిగా తినండి, మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. ఎందుకంటే తర్వాత ముందు మీకే ఇబ్బందికరంగా అవుతుంటుంది. కాబట్టి ఫస్ట్ తినడం నేర్చుకోండి. అదేవిధంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ హాస్పిటల్కి పోండి, పోయిన తర్వాతనే ఈ దేవుడు వస్తున్నాడు అని మీరు డిసైడ్ కావండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పిండ్రని మళ్ళీ నమ్మకానికి పోయి తర్వాత ఇబ్బందులు మళ్ళీ గొంతు మీదకి తెచ్చుకొని పానం మీదకి మాత్రం తెచ్చుకోకండి. అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.